రామగుండం 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెంద్రం సునీత రాజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న సునీత రాజిరెడ్డి 23వ డివిజన్ ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలలో పర్యటిస్తున్నారు. ఇంటింటిని సందర్శిస్తున్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ చేతి గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో కాజ్పల్లి సహా డివిజన్లోని అన్ని ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నారు. గడప గడపకు చేతి గుర్తు ప్రచారంలో భాగంగా ఈ రోజు గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మీ ముందుకు రాబోతున్నాం. ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి, అభివృద్ధికి ఓటేయండి. ఇవాళ చేతి గుర్తుపై ఓటేస్తే అది రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నకి వేసినట్టు, అభివృద్ధికి వేసినట్టు. ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. గత 2 పర్యాయాలు కూడా మేము ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం కాబట్టి మీరు ఆలోచించండి. ఇవాళ సంక్షేమ పథకాలు రావాలన్నా, ఇవాళ సన్న బియ్యం తినాలన్నా, ఇళ్ల రేషన్ కార్డు లబ్ధిదారులు పొందాలన్నా కూడా, ఇలా ఇంధన బిల్లు రావాలన్నా, జీరో కరెంటు బిల్లు రావాలన్నా, ప్రతి ఇంటికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటి సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా, మీరందరూ ఇలా సుఖశాంతులతో ఉండాలన్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఆలోచించండి, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. ఇవాళ ఇతర పార్టీలకు వేసినట్టయితే ఖచ్చితంగా ఆ ఓటు వేసినట్టే వేస్ట్ అవుతుంది, మురికాలో వేసినట్టే అవుతుంది. అధికారంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఉన్నారు. ఇవాళ కార్పొరేటర్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అయితేనే ఇవాళ మనం ఖచ్చితంగా కూడా అభివృద్ధిని చేసుకోగలుగుతాం. గత 30 సంవత్సరాల చరిత్రలో ఎక్కడా కూడా ఈ డివిజన్ లో అభివృద్ధి లేదు. మనందరం చూసినాం. ఇలా కాలువలు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు, పెన్షన్లు లేవు, ఇందిరా మిల్లు లేవు. ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం. రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత 30 సంవత్సరాల చరిత్రను తిరగరాసి రామగుండం చరిత్రను ఇలా మార్చినటువంటి ఘనుడు ఇలా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు. ఈ డివిజన్ ను ప్రత్యేక దృష్టితో వారు స్వీకరించి దత్తత తీసుకున్నటువంటి సందర్భం. మొన్ననే ప్రగతి నగర్ లో 10 కోట్ల రూపాయలతో డివిజన్ అభివృద్ధి చేస్తారని తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఓటంటే అది మన యొక్క అభివృద్ధి, ఓటంటే మన కుమారుని చదువు, ఓటంటే మన అభివృద్ధి. కాబట్టి ఆలోచించాలి. ఓటంటే నోటు కాదు, అది ఖచ్చితంగా మన అభివృద్ధి అని చెప్పి ఎవరు పైసలు ఇచ్చినా కూడా తీసుకుందాం, అభివృద్ధికి ఓటేద్దాం. మీరు వేసే ఓటు అది అభివృద్ధికి మలుపు కావాలి. ఖచ్చితంగా చెంప చెల్లుమనే విధంగా ఇలా మీరు తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఆసనమైంది. కాబట్టి రాజ్ ఠాకూర్ చేస్తున్నటువంటి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలంటే చేతి గుర్తు పైన ఖచ్చితంగా ఓటు వేసి ఇలా సునీత రాజిరెడ్డి గారిని, మా భార్యను ఇప్పటికీ మేము 2 పర్యాయాలు ఓడిపోయినాం, ఈసారి మీ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాం.